హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో హైదరాబాద్కి అనుకోకుండా వెళ్ళడం రావడం అన్నీ జరిగిపోయినాయి. మళ్ళీ వచ్చిన తర్వాత యాజ్ యూజువల్ నా ఇంట్లో పనులు, నా రొటీన్, నా వీడియోస్ ఇవన్నీ చేసుకుంటూ బిజీగా ఉన్నాను అనమాట. సో మధ్యలో 1-2 డేస్ బ్రేక్ ఇచ్చినా కూడా మనం కొన్ని కమిట్ అయిన వీడియోస్ చేయాలంటే హడావిడిగా ఉంటుంటుంది. సో అది కూడా నిన్న కొంచెం వర్క్ ఉంటే సాయంత్రం అంతా కష్టపడి కూర్చొని చేసేసుకున్నాను. అండ్ ఇవాళ వాతావరణం అయితే మధ్యాహ్నం అవుతుంది, మిట్ట మధ్యాహ్నం మంచి ఎండ రావాలి, కానీ చల్లగా హాయిగా ఎంత బాగుందంటే నాకు ఒక హైదరాబాద్ క్లైమేట్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. సో చాలా హాయిగా ఉంది. అండ్ ఇప్పుడు లంచ్ టైం, కిచెన్లో వంట చేస్తున్నాను. ఏం ప్రిపేర్ చేస్తున్నాను ఏంటి కంప్లీట్ డీటెయిల్ 2 రెసిపీస్ మీకు ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను. మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఇంకొకటి, మనకి ఫ్రేగ్రెన్సెస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? మంచిగా మనకి చిరాగ్గా ఉన్నా కూడా ఒక మంచి సువాసన తగిలినప్పుడు మన మైండ్ ఆటోమేటిక్గా రిలాక్స్ అవుతుంది కదా. సో దానికి సంబంధించి కొంచెం వీడియో ఉంది, అది చూసేసాక రండి మన కిచెన్లో రొటీన్ అయితే చూసేద్దాం. ఓకేనా? నేను వెళ్ళి కిచెన్లో వర్క్ చూసుకుంటాను. మీరు ఈ లోపల ఆ వీడియో చూసేసి రండి నా దగ్గరికి. బాయ్. ఈరోజు మార్నింగ్ ఇంకా మేము హైదరాబాద్ అయితే బయలుదేరుతున్నామండి. సో మార్నింగ్ రెడీ అయిపోయాను. సో రెడీ అయిన తర్వాత ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాలి. సో ఈరోజు నేను మీకు మామాఅర్త్ ఇంటూ ద వ్యాలీ ఉమెన్ వర్షన్ ఉన్నటువంటి ఫ్రేగ్రెన్స్, అండ్ ఇంకొకటి వచ్చేసి మామాఅర్త్దే మనకి ఇంటూ ద సన్సెట్, ఈ 2 ఫ్రేగ్రెన్సెస్ చూపిస్తాను. ఈ రెండు మనకి ఏంటంటే మైల్డ్గా ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం మనకి మంచిగా నేచర్ ఇన్స్పైర్డ్ ఫ్రేగ్రెన్సెస్ అనమాట. ఇవి మైల్డ్ ఫ్రేగ్రెన్సే ఉంటాయి, లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి. మనం రెడీ అయినప్పటి నుంచి ఈవెన్ వర్క్ అయిపోయి బ్యాక్ టు హోమ్ వచ్చే వరకు కూడా మనకి లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి అండ్ సేఫ్ ఆన్ స్కిన్. మనము ఇది స్కిన్ మీద స్ప్రే చేసుకున్నా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. మనందరికీ తెలుసు మామాఅర్త్ ప్రోడక్ట్స్ అన్ని కూడా ఆల్ న్యాచురల్, కెమికల్ ఫ్రీ, మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అండ్ టాక్సిన్ ఫ్రీ అండ్ డెర్మటాలజికల్లీ టెస్ట్ అయినటువంటి, కాబట్టి మన స్కిన్ మీద స్ప్రే చేసుకున్నప్పుడు కూడా మనకి స్కిన్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ నేచర్ ఇన్స్పైర్డ్ ఫ్రేగ్రెన్సెస్ కాబట్టి మైల్డ్గానే ఉంటాయి. మీరు కనుక తీసుకోవాలి అనుకుంటే నేను మీకు స్క్రీన్ మీద హౌస్ వైఫ్ 2024 అనే కోడ్ చూపిస్తానండి. ఈ కోడ్ ఉపయోగిస్తే మీకు అఫీషియల్ మామాఅర్త్ వెబ్సైట్ అండ్ ఆ మామాఅర్త్ యాప్లో మీకు 20% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఈ ప్రోడక్ట్స్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్ ఇంకా అదర్ వెబ్సైట్స్లో ఉంటాయి. ఆ ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో అండ్ పిన్ కామెంట్లో ఇస్తాను. ఆ లింక్స్ ద్వారా మీరు కావాలంటే షాపింగ్ అయితే చేసుకోవచ్చు. సో మీరు కూడా నాకులాగా నేచర్ ఇన్స్పైర్డ్ ఫ్రాగ్రెన్సెస్ కోసం చూస్తున్నట్లయితే హ్యాపీగా మీరు స్కిన్ సేఫ్ ఉండేటటువంటి ఈ నేచర్ ఇన్స్పైర్డ్ ఫ్రాగ్రెన్సెస్ తీసుకోవాలంటే హ్యాపీగా తీసుకోండి. 2 వేరియంట్స్ ఉన్నాయి అండ్ మెన్ వేరియంట్, ఉమెన్ వేరియంట్ 2 టైప్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి మామాఅర్త్లో. సో కావాలనుకున్న వాళ్ళు షాపింగ్ అయితే చేసుకోవచ్చు. మన ఇండియన్ బ్రాండ్ అయినటువంటి మామాఅర్త్ ప్రోడక్ట్స్ ఇంతకుముందు మనకు ఓన్లీ ఆన్లైన్లో దొరికేవి, ఇప్పుడు ఆఫ్లైన్గా కూడా దొరుకుతున్నాయి. కాబట్టి మీ నియర్ బై స్టోర్స్లో ఎక్కడైనా మామాఅర్త్ ప్రోడక్ట్స్ కావాలంటే అక్కడ కూడా హ్యాపీగా షాపింగ్ అయితే చేసుకోవచ్చండి. బాటిల్స్ కూడా చూసారా, చాలా క్లియర్గా ట్రాన్స్పరెంట్ విజిబుల్గా, ఈవెన్ పర్ఫ్యూమ్ బాటిల్స్ అన్నీ కూడా మంచి వైబ్ కలిగి ఉంటాయి కదా. సో నాకైతే బాగా నచ్చాయి. మీరు కూడా తీసుకోవాలంటే తీసుకొని లింక్స్ ద్వారా షాపింగ్ అయితే చేసుకోండి. అండ్ నా కూపన్ కోడ్ యూస్ చేసుకుంటే అడిషనల్గా 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇంక ఇవైతే నేను అన్నీ ప్యాక్ చేసేసుకొని ఇంక ఇప్పుడు మేము ఇంటికి బయలుదేరుతాము. వెళ్ళిన తర్వాత జర్నీ వ్లాగ్ కానీ, ఇంటికి వెళ్ళిన తర్వాత వ్లాగ్స్లో మీతో షేర్ చేస్తాను. ఓకేనండి? థ్యాంక్ యూ. ఇంకైతే వచ్చేసేయండి కిచెన్లోకి, వంట చేసేసుకుందాం. 2 బాండీలు రెడీగా పెట్టేశాను. కూరగాయలన్నీ కూడా కడిగేసి రెడీగా పెట్టాను. ఊరికే సింక్ దగ్గరికి వెళ్ళడం, కడగడం, మళ్ళీ ఆ వాటర్ వైప్ చేయడం. నాకు మీరు చూడడమేమో కానీ నా వ్లాగ్స్ ఎప్పుడన్నా వంటవి చూసినప్పుడు పొద్దుగూకులు 10 సార్లు తుడుస్తూనే కనిపిస్తూ ఉంటాను. అందుకని ఈరోజు అలా కాదని అన్నీ కావాల్సినవి రెడీగా చేసేసుకుని పెట్టాను అనమాట. సో కుకింగ్ చేసుకుంటూనే మనం అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఈ ముందు పెట్టినటువంటి బాండీ వచ్చేసి రీసెంట్గా నేను ఇండస్ వ్యాలీలో తీసుకున్నాను కదా, అదనమాట. అండ్ యాక్చువల్గా బీరకాయలు ఉన్నాయి, సొరకాయ ఉంది. సొరకాయ పులుసు, బీరకాయ పచ్చడి అనుకున్నాను. కానీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ రోజు పూజ చేసుకున్న రోజున మేము సొరకాయ పచ్చడి చేసాం. సూపర్గా ఉంది. ఉండండి చెప్తాను. ఇప్పుడు మీకు చూపించేది వచ్చేసి ఇది మామిడికాయ నేను తురిమేసేసి పైన గ్రైండ్ చేసి పెట్టుకున్నాను చూడండి. దాంట్లో వేడి నీళ్ళు పోసి పెడితే చక్కగా జెల్లీలాగా ముద్దగా తయారవుతుంది అనమాట. మంచిగా వేసుకోవచ్చు, అంటే ఇక చింతపండు బదులుగా అది వేసుకోవచ్చు అనమాట. అండ్ ఆ రోజు చేసిన సొరకాయ పచ్చడి అయితే ఎక్సలెంట్ ఉంది. అక్కడ ఆ రోజు మేము సాయంత్రం భోజనం పెట్టిన వాళ్ళు టేస్ట్ బాగుందన్నారు. అండ్ మేము కూడా ఇంట్లో అందరం బాగా ఎంజాయ్ చేసాము. సో నాకు మళ్ళీ చేసుకుని తినాలని అనిపించింది. అంటే నేను వెళ్ళాను హడావుడిగా, మళ్ళీ తిరిగి వచ్చేసాను కదా. సో నాకు ఇంటికి రాగానే సొరకాయ ఉంటే ఈరోజు కూడా సేమ్ ప్రాసెస్లో చేద్దామనుకున్నాను. అండ్ ఎప్పుడైనా కూడా చట్నీస్ మనము గ్రీన్ చిల్లీ పచ్చిమిర్చితో చేసేదానికంటే ఎండుమిరపకాయలతో చేసినప్పుడు రుచి చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది పచ్చడి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందుకని ఈరోజు పచ్చిమిర్చి కాకుండా
ఎండుమిర్చితో చేస్తున్నాను. ఫస్ట్ అయితే కొంచెం ఒక గుప్పెడు పల్లీలు ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకున్నాం. పెట్టుకున్న తర్వాత ఈ సొరకాయ ముక్కలు వేశాను. నూనె మంచిగా కాగుంది. స్టీల్ వాడితే వచ్చిన సమస్య ఏంటంటే త్వరగా వేడెక్కిపోతాయి. ఆ నూనె వచ్చి అలా చింది వేలు మీద పడిపోయిందనమాట. జలకిచ్చేసింది. సో ఇంకా అదిరిపోయింది చెయ్యి. ఇంకేం చేయలేము. అండ్ ఈ ముందు మనము ఆవాలు, జీలకర్ర నూనెలో వేసేసాం కదా! కూరకి అవి మంచిగా ఫ్రై అవుతూ ఉన్నాయి. ఈ లోపల సొరకాయ ముక్కలు నూనెలో ఇందాక వేసేసుకున్నాం కదా! పచ్చిమిర్చి అయితే ముందే వేసుకోవాలి. ఎండుమిర్చే కదా అని చెప్పేసి ముందు ముక్కలు వేశాను. అండ్ ఇక్కడ కూరకి ఉల్లిపాయ ముక్కలు తరిగేసి వేసుకుంటే మనకి వెనకాల చేసుకుంటూ ఉండే లోపల పని అవుతూ ఉంటుంది. అండ్ ఈ ఇండస్ వ్యాలీది నేను తీసుకుంది కడాయి మరీ పెద్దగా లేదు, మరీ చిన్నగా లేదు. మీడియంగా చక్కగా ఒక ఇద్దరు మనుషులకి కూర చేసుకునేలాగా బాగుంది. లేదంటే బ్రేక్ఫాస్ట్కి ఏమన్నా ముక్కలు ఉడికించుకోవడానికైనా ఫ్రై చేసుకోవడానికైనా బాగుంది. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కోడ్ చూపిస్తాను, లేదంటే డిస్క్రిప్షన్లో అయినా ఉంటుంది. సరిగ్గా గుర్తులేదు నాకు. మోర్లా స్వప్న అంతే. మోర్లా స్వప్న అన్న కోడ్ క్యాపిటల్ లెటర్స్లో యూజ్ చేశారనుకోండి, ఇండస్ వ్యాలీలో మీరు ఏ తీసుకున్నా మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇవే కాదు, ఇంకా స్టీల్ కుక్వేర్ చాలా ఉన్నాయి, అన్ని రకాలు. మీకు ఇంట్లో అవసరమైనవి ఏవైనా సరే షాప్ చేసేటప్పుడు ఆ కోడ్ యూజ్ చేసుకోండి. సో దట్ మీకు కొంచెం డిస్కౌంట్ వస్తుంది కదా. అండ్ ఇక్కడ ఏంటంటే నేను ఎండుమిర్చి తీసానని చెప్పేసి కర్రీకి కూడా అవే వేసేసాను. ఎండుమిరపకాయ తాలింపులో వేస్తే వచ్చే స్మెల్ అనేది నాకైతే చాలా చాలా ఇష్టం. చాలా బాగుంటుంది. అండ్ కలర్ కూడా లైట్ కలర్ లాగా వస్తుంది కదా మనకి. తాలింపు అనేది చాలా బాగుంటుంది. అండ్ ఈ ఎండుమిరపకాయలు కూడా కట్ చేసి వేసేసాను. అండ్ ఈ రోజుల్లో ఎండుమిర్చి కూడా కలర్ఫుల్గా కనపడడానికి కలర్లో వేసి తీసి ఎండబెడుతున్నారు. సో బెటర్. నేనైతే అలాంటివి చూసాక ఏం చేస్తున్నానంటే, ఎంతగానో దుమ్ము ఉంటుందని చెప్పేసి ఇంతకుముందు కడిగేదాన్ని. బట్ ఇప్పుడు ఆ కలర్ కూడా ఉంటుందని ఇంకొంచెం కడిగిన తర్వాత యూజ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని రెసిపీస్కి మనం తడపకూడదు, కానీ తప్పదు కదా. సో అందుకని చెప్పేసి ఏదైనా తాలింపులో వేసినా కడిగి తుడిచిన తర్వాత యూజ్ చేసుకుంటున్నాను అనమాట. సో చెయ్యి పనిలో ఉన్నాను కదా, చూసుకోలేదు. కానీ ఆ తర్వాత చూసుకుంటే బాగానే బొబ్బు వచ్చేసింది, మండుతుంది. పైన మనకి వెనకాల కూడా ఇంకొక బండి ఉంది కదా, సో దాని సెగ వస్తూ ఉందన్నమాట. అదేంటో కానీ నూనెకి నాకు ఎప్పుడు ఫ్రెండ్షిప్ లాగా ఎప్పుడు నీ దగ్గరకు వస్తా అని చెప్పి ఏదో ఒకటి చేతిని అది కాలుస్తూనే ఉంటుంది. ఎప్పుడు నాన్ స్టాప్గా హ్యాండ్స్కి అన్ని బర్నింగ్స్ ఉంటూనే ఉంటాయి. అండ్ ఇది పక్కన పెట్టుకొని చేసుకుంటే ఇంట్లో చేతి వాడటం ఈజీగా ఉంటుంది, కానీ మనకి కెమెరా యాంగిల్కి కుదరదు. సో కష్టమైనా కొంచెం ఇప్పుడు పెట్టినట్టుగా పెట్టాను అనుకోండి, రెండు కూడా సింగిల్ యాంగిల్లో మీకు క్లియర్గా కనపడుతూ ఉన్నాయి. రెండిటి మీద చేసే పని క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈజీగా ఉంటుందని కష్టమైన ఇక అలాగే షూట్ చేస్తున్నాను. లేదంటే సైడ్కున్న బర్నర్కి పెట్టుకుంటే మనకి యాంగిల్ బాగుంటుంది. మనకి చేతికి ఇటు ఈ బండి అటు ఆ బండి మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బీరకాయలు అవి హైబ్రిడ్వి కాదు, నాటువి ఉంటాయి అనుకుంటా. అసలు ఒక 2 days ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా లోపల సాఫ్ట్ అయిపోయి మనకి మేనేజబుల్గా ఉండవు. కానీ టేస్ట్ బాగుంటాయి. అదే హైదరాబాద్లో ఉన్నవి గట్టిగా ఉంటాయి, కటింగ్కి ఈజీగా ఉంటాయి, కానీ మనం తినేటప్పుడు తీపిగా అనిపిస్తాయి. కానీ ఇవి టేస్ట్ బాగుంటాయి. సో ఇగోండి ఉల్లిపాయలు ఇవన్నీ తాలింపుకి, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ ఫ్రై అయిపోయినాయి. అండ్ వెనకాల నేను పచ్చడిలో టమాటా ముక్కలు, సొరకాయ ముక్కలు, ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేశాను. కరివేపాకు కూడా వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ మనకి బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఆరోగ్యానికి కూడా మంచిది. ఇంక ఈ బీరకాయ ముక్కలు కొంచెం కట్ చేసి వేసే ముందే పసుపు వేసేసాను. తర్వాత కలిపేసేసి అందులో వేసుకుంటే సరిపోతుంది. ఇంకా బీరకాయ ముక్కలు వేసిన తర్వాత మనం ఎక్కువ ఊరికే ప్రతిసారి కలపాల్సిన అవసరం అయితే ఏముండదు. కాస్త ఉప్పు పసుపు వేసేసి, ఆల్రెడీ పసుపు వేసాం కదా, ఉప్పు వేసి కలిపి అక్కడ మూత పెట్టేస్తే చిన్నగా వాటర్ వచ్చి అది కుక్ అవుతూ ఉంటుంది అనమాట. కొద్దిగా ముదిరినట్టుగా ఉంటే ముందే మనం పాలు పోసుకోవచ్చు. లేతవైతే ఫస్ట్ అవి నీరు ఊరుతుంది కాబట్టి ఆ నీరుతో మగ్గిన తర్వాత పాలు అనేవి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇవ్వండి ఆల్రెడీ ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఉప్పు వేసేస్తే ఏంటంటే ముక్కల్లో వాటర్ కూడా వచ్చి తొందరగా కూర అనేది మగ్గిపోతుంది, మనకి పని త్వరగా అయిపోతుంది. స్టీల్ ఏంటంటే వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి త్వరగా కుకింగ్ కూడా అయిపోతుంది, మనకి గ్యాస్ సేవ్ అవుతుంది అండ్ ఆరోగ్యానికి కూడా మంచిది. మీరు కూడా స్టీల్ కుక్వేరు అన్నీ ఒకేసారి మార్చమని చెప్పనండి, ఎందుకంటే వంట కావాల్సిన అన్ని సామాను కొనుక్కొని ఉంచుకుంటాం కదా మనము, అన్నిటినీ తీయలేము. ఒక్కొక్కసారి
మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా ఒక వస్తువుని మార్చి ఇంకొక దాని ప్లేస్లో ఇంకొకటి, ఇప్పుడు దోశ ప్యాన్ నాన్ స్టిక్ వాడుతున్నారు అనుకోండి, అది తీసి అది ఉన్నా కూడా అది వాడుకుంటున్నా ఒక నాన్ స్టిక్ క్యాస్ట్ ఐరన్ది ఒక దోశ తవా తీసుకోండి. అది ఎమర్జెన్సీలో ఇది వాడుకున్నా అంటే నాన్ స్టిక్ది రెగ్యులర్గా ఇంట్లో మీరు తీరిగ్గా వండుకునేటప్పుడు ఐరన్ది యూజ్ చేసుకోవచ్చు. అలా ఇంకొద్ది రోజులు ఉన్నాక ఇంకొంచెం డబ్బులు ఉన్నప్పుడు ఇంకేదైనా ఒక కడాయి తీసుకోండి. మీ ఇంట్లో ఎక్కువ మంది ఉంటే పెద్దది, తక్కువ మంది ఉంటే చిన్నది. ఆ తర్వాత ఇంకొద్ది రోజులు అయ్యాక చూసుకొని మనీని బట్టి ఒక కుక్కర్, ఎక్కువ మంది ఉంటే బెటర్ 3 లీటర్స్ 4 లీటర్స్ తీసుకోండి. తక్కువ మంది ఉంటే 2 లీటర్స్ 3 లీటర్స్, అంటే కొంచెం లీటర్స్ పెరిగే కొద్దీ మనకి కాస్ట్ పెరుగుతుంది. అలా మేనేజ్ చేసుకుంటూ రకానికి ఒకటి, ఒకే రకంలో ఎక్కువ వెరైటీస్ కాకుండా ఒక నాన్ స్టిక్ అనే అలవాటు అయిపోయింది. ఒక మామూలుగా క్యాస్ట్ ఐరన్ది దోశ తవా ఒకటి, ఒక స్టీల్ కడాయి, ఒక కుక్కర్, ప్రెషర్ కుక్కర్, ఇలా ఒక్కొక్కటి తీసుకుంటే అది మన డైలీ వంటలకి ఉపయోగపడుతూ మీరు అవి యూస్ చేయడం అలవాటు అయ్యాక అప్పుడు మీకు ఇంకా కొత్త ఇంకా తీసుకోవాలని అనిపించి అలాగా చేతిలో డబ్బులను బట్టి మార్చుకుంటూ ఉంటారు. ఇదిగోండి మనకు జరిగిన డ్యామేజ్. పని చేస్తూ మధ్యలో ఇంకేముంది, కూరగాయ ముక్కలన్నీ పెట్టేసి మూత పెట్టేసాము. కూర అంతా అన్నీ వేసేసి కలిపేసి మూత పెట్టేసాము. అవి మగ్గుతూ ఉంటాయి. సో ఈ లోపల గ్రైండింగ్ చేసేసేద్దామని చెప్పేసి పల్లీలు, కళ్ళుప్పు, కొంచెం జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసేసాను. వేసి అవి పొడి పొడిగా కొంచెం గ్రైండ్ చేసుకున్నాక మనం చల్లారి పెట్టుకున్నటువంటి కూరగాయ ముక్కలు, ఫస్ట్ కొంచెం ఎండుమిర్చి త్వరగా నలగదు కాబట్టి అది నలిగినంతసేపు మనం మిక్సీ చేసామంటే మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది, అది పచ్చడిలాగా అనిపించదు మనకి. అందుకని ముందు కొంచెం గట్టిగా నలగనివి ముందు వేసేసి కాస్త తిప్పుకుని వచ్చాక జస్ట్ అట్లా ఒక పల్స్ ఇచ్చామనుకోండి, ఈ ముక్కలన్నీ వేసేసి మనకి కచ్చపచ్చగా బాగుంటుంది. ముందే సాల్ట్ కూడా వేసేసాం కాబట్టి తర్వాత కలుపుకోవాల్సిన అవసరం లేదు. చూసారు కదా, రెడీ అయిపోయింది. ఇంకా దానికి కొంచెం తాలింపు పెట్టుకుని ఉంటే ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది కరివేపాకు. నేనైతే ఇంకా తాలింపు ఏం పెట్టాను. సో ఇదిగోండి మనకి కర్రీ కూడా దగ్గరకు వచ్చేసింది. మీకు స్పైసీగా ఉండొద్దు, ఎక్కువ కూర తినాలి అనుకున్నప్పుడు కొంచెం ఉప్పు, కొంచెం కారం మనం తినేదానికంటే తగ్గించుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే కూర ఎక్కువ తినగలుగుతాం. నేను చాలాసార్లు ట్రై చేశాను. మనం అన్నీ బరాబర్గా టేస్ట్లు వేసుకొని ఎక్కువ తింటే మనకి బాడీలోకి ఉప్పు ఎక్కువ వెళ్తుంది, స్పైసెస్ కూడా అంటే కారం మసాలాలు ఎక్కువ వెళ్తాయి. అలా ఎక్కువ కర్రీ తినాలి అనే ఉద్దేశం ఉంటే మీరు తినే ఉప్పు కంటే కొంచెం తగ్గించుకోండి. అలాగే కొంచెం స్పైస్ మనం ఒక స్పూన్ కారం వేసే కాడ 3 వంతులు వేసి 1 వంతు తగ్గించామనుకోండి, అప్పుడు మంట తక్కువగా ఉప్పు తనం తక్కువగా ఉంటే ఎక్కువ కూర తినగలుగుతాం. లేదంటే ఆ ఉప్పు టేస్ట్ డామినేటింగ్కి మనం ఎక్కువ కర్రీని తినలేమన్నమాట. ఒకవేళ తిన్నా కూడా నోరు ఎక్కువ ఉప్పదనంగా అయిపోతే మన బాడీలో కూడా సోడియం లెవెల్స్ పెరిగిపోతాయి. సో ఈ చిన్న సజెషన్, మనం ఎప్పుడైనా మన ఇంట్లో రెసిపీస్ కదా చేసుకునేది. ఇప్పుడు రెసిపీ ఛానల్ అంటే కరెక్ట్గా వేసి చూపించాలి. మనం చేసుకునేటప్పుడు ఎట్లా అడ్జస్ట్ చేసుకున్నా సరిపోతుంది కదా. సింపుల్గా అలాగా కర్రీ చట్నీ చేసుకొని మా హస్బెండ్ కూడా లంచ్ టైంకి వచ్చేసారు. ఇక కూర్చొని ఇద్దరం మంచిగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తున్నాం. ఈ 2 రెసిపీస్ మీరు కూడా నేను చూపించినట్టుగా ట్రై చేయండి. బీరకాయలో పాలు అనేవి వేస్తే కమ్మగా ఉంటుంది. కాస్త మీరు కారం తగ్గించారంటే చిన్నపిల్లలు అయితే మొత్తం కూర కూడా తినేస్తారు ఒట్టిగా, అంత బాగుంటుంది అనమాట. ఇంకా నేనైతే నా లంచ్ని కంప్లీట్ చేసేస్తున్నాను. చూపించిన రెసిపీస్ ఇవాల్టి వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.